అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాము అలా రహ్మతిల్ ఆలమీన్ సయ్యిదినా వ నబీనా వ ఖాయిదినా ముహమ్మద్ వ అలా ఆలిహి వ సహ్బిహి వ మన్ వాలాహుం ఇలా యౌమిద్దీన్. సోదరులారా, మీకు నా ఇస్లామీ అభివాదం. అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు. ఈరోజు మనం తెలుసుకోబోయే అంశం, తన కోపమే తనకు శత్రువు, తన శాంతమే తనకు రక్షణ. తన కోపమే తనకు శత్రువు, తన శాంతమే తనకు రక్ష. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో సెలవిస్తున్నమాట, వల్ కాజిమీనల్ గైజ వల్ ఆఫీన అనిన్ నాస్ వల్లాహు యుహిబ్బుల్ ముహ్సినీన్. ఏమంటున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా? వల్ కాజిమీనల్ గైజ, కోపాన్ని అధిగమించేవారు, కోపాన్ని అధిగమించేవారు. వల్ ఆఫీన అనిన్ నాస్, ప్రజల్ని మన్నించేవారు. వల్లాహు యుహిబ్బుల్ ముహ్సినీన్, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఉత్తమంగా వ్యవహరించే వారిని ఇష్టపడతాడు. కనుక ఇక్కడ 3 విషయాల ప్రస్తావన. ఒకటి కోపం, రెండవది క్షమ, మూడవది ఉపకారం. మొదటిది ఏముందని? కోపం, రెండవది క్షమ, మూడవది ఉపకారం. సరే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గరకు ఒక సహాబీ వచ్చాడు. సహాబీ వచ్చి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, నాకేదైనా హితోపదేశం చెయ్యండి అన్నారు. ఏమని అడిగారండి? ఏదైనా హితోపదేశం, ధర్మబోధ చెయ్యండి అన్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, లా తగ్జబ్. ఏమన్నారు? కోపగించుకోకు. ఆ సహాబీ అన్నారు, సరే ప్రవక్త, మంచిది, ఇంకా ఏదైనా ఉంటే చెప్పండి. లా తగ్జబ్, కోపగించుకోకు. చాలా సంతోషం ప్రవక్త, ఇంకేదైనా ఉంటే చెప్పండి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, లా తగ్జబ్. అతను కాస్త అసహనం, కాస్త చిరాకు. ప్రవక్త, ఇంకేదైనా చెప్పండి అంటే ప్రవక్త ఏమంటున్నారు? లా తగ్జబ్. చూస్తున్నారు? ఎందుకు అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి అతను తెలుసు, అతను షార్ట్ టెంపర్, చిన్న చిన్న విషయాలకి చలించిపోతాడు, చిన్న చిన్న విషయాలకి మనస్తాపానికి గురవుతాడు, చిన్న చిన్న విషయాలకి అతను ఏమిటి, కోపం అనేది పుట్టుకొచ్చేస్తుంది, రంకెలేస్తాడు. కనుక అతనికి మిగతా లక్షణాలన్నీ మంచివే, ఒక లక్షణం అతను చెడ్డది. అదేమిటి? కోపం. అతి కోపిష్టి, ఎక్కువగా కోపడుతుంటాడు. కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆ ఒక్క బలహీన క్షణాన్ని, అంటే ఆ లక్షణం ఏం చేస్తుంది అంటే అతని మీద ఆధిపత్యం చలాయి. బాగా గుర్తుపెట్టుకోండి, మనసు మన అధీనంలో ఉందనుకోండి, అది ఆశీర్వాదం. మనసు మన అధీనంలో ఉంది, మనం చెప్పినట్టు దాన్ని కంట్రోల్ చేస్తున్నాం అంటే ఇది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనతో దీవెన, ఆశీర్వాదం. అది మనం మనసు అధీనంలో ఉంటే అది శాపం. ఇక అదేం చేస్తుందని ఎలా పడితే అలా ఆడిస్తుంది, ఎలా పడితే అలా ఆడిస్తుంది. అంటే మనం మనసు అధీనంలో వెళ్ళిపోయాం. యజమానులు ఎవరు? మనం కదా. కనుక యజమానికి పెత్తనం ఉండాలి కానీ తన అధీనంలో ఉండే యొక్క ఆ మనసుకి కాదు. మనం మనసు ఒకసారి మనసు అధీనంలో వెళ్ళిపోయామనుకోండి, ఏమవుతుంది? మనసు ఎలా పడితే అలా మనల్ని తీసుకెళ్తుంది. కనుక చక్కటి విషయం ఏంటంటే తన ఖురాన్లో విద్యుత్ ఒమా ఉబర్రు నఫ్సి ఇన్న నఫ్సల అమ్మారతుం బిస్సు. ఆత్మ అనేది అనేక రకాలు ఉంటుంది. అందులో చెడ్డ ఆత్మ ఒకటి ఉంటుంది, మంచి ఆత్మ ఒకటి ఉంటుంది, ప్రశాంత ఆత్మ ఒకటి ఉంటుంది. సరే, చెడ్డ ఆత్మ ఎప్పుడూ చెడు కోసమే పురిగొల్పుతూ ఉంటుంది. ఎవడు చుట్టుపక్కల ఎవడు ఉండాల్సిన అవసరం లేదు, ఒంటరిగా నేనున్నా ఏదో ఒకటి కెలుపుతూనే ఉంటుంది. సరేనా? ఇంకా రెండోది ఏంటి? నిందించే ఆత్మ అంటారు. దాన్ని ఏమంటారు? ఇది నిందిస్తుంటారు. రై, నువ్వు తప్పు చేస్తున్నావు, దొంగ, అర్థం కదా? ఏది? నిందించే ఆత్మ. నఫ్స్ లవ్వామా అంటారు. దీన్ని ఏమంటారు? నఫ్స్ లవ్వామా అంటారు.
ఇది నిందిస్తూ ఉంటుంది, మనం నిలదీస్తూ ఉంటుంది. తప్పు, ఇది పొరపాటు, ఇది హరాం, ఇది నిషిద్ధం, ఇది చూడకూడదు, ఇది వినకూడదు, ఇక ఈ దారిలో వెళ్ళకూడదు, ఇది చెయ్యకూడదు. ఇవన్నీ ఈ ఆత్మ అనేది మనల్ని ఏం చేస్తుంది? నిందిస్తూ ఉంటుంది, నిలదీస్తూ ఉంటుంది. దీన్ని ఏమంటారు? నఫ్సే లవ్వామా. సరే, మూడవ కారణం ఏంటి? నఫ్స్ ముత్మయిన్నా. నఫ్స్ ముత్మయిన్నా అంటే నెమ్మదించిన మనసు, ప్రశాంత మనసు. సరేనే, కనుక ఎప్పుడు జరుగుతుంది ఇవన్నీ? మన ప్రశాంత మనసు మనకు పొందాలి, ఆత్మశాంతి మనకు లభించాలి, తన శాంతమైన రక్ష శాంతం అనేది మనకు లభించాలి. ఎప్పుడు జరుగుతుంది? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో ఏం చెప్తున్నాడు? ఖద్ అఫ్లహ మన్ జక్కాహ. మనసు మీదే, గుండెకాయ మీదే, వాంఛ కూడా మీదే. అల్లాహ్ ఏమంటాడు? ఖద్ అఫ్లహ, అతను సఫలీకృతుడయ్యాడు. ఎవడండి? ఎవరైతే తన ఆత్మను పరిశుద్ధపరుచుకున్నాడో, ఎవరైతే ఆత్మను పరిశుద్ధపరుచుకున్నాడో, అదుపులో ఉంచుకున్నాడో. కనుక లోకాన్ని జయించిన వాడు కాదు అసలు విజేత, నిన్ను నువ్వు గెలవడమే అసలు విజయం. నా మనసు మీద నేను గెలవాలి, నా అంతరాత్మను నేను జయించగలగాలి, విషయం. కనుక ఖద్ అఫ్లహ మన్ జక్కాహ వఖద్ ఖాబ మన్ దస్సాహ. ఎవరైతే అంతరాత్మ, ఈ ఘోష ఉంది కదా, అంతరాత్మ ఈ పిలుపు ఉంది, నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు చెడు మార్గాన్ని నడుస్తున్నావు, నేరం చేస్తున్నావు, ఏదైతే మనకు నిందిస్తూ ఉంటుందో ఈ అంతరాత్మ ఘోషను ఏం చేశాడు? ఒకడు అదిమి పెట్టేశాడు, తొక్కి పెట్టేశాడు. చెప్పొచ్చా? ఒక మొత్తం అనేది ఏర్లోకి వెళ్తుంటే నన్ను నువ్వు రోడ్డు మీద నడవమంటే నేను కూడా ఏర్లో దొక్కుతా. కనుక పేరును చూసి ఏర్లో దూకేస్తాడు, పేరును చూసి ఏర్లో దూకేస్తాడు. ఏమంటుంది? ఏమనుకుంటారు? నట్టేయడం అనుకుంటారు. అందుకని కనుక ఇక్కడ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమంటాడు? అంతరాత్మ ఘోషను ఎవడైతే అణిచిపెట్టాడో అతను ఏమయ్యాడండి? నష్టపోయాడు. కానీ నష్టపోనివాడు, లాభపడిన వాడేవాడు, మనసుని జయించిన వాడు. అలా జయించిన యొక్క వ్యక్తిని జయశాలి అంటాము. అలాంటి జయశాలి హృదయంలో ఏముంటుంది? ప్రశాంత ఆత్మ ఉంటుంది. సరేనా? కనుక కోరికల మీద అతనికి కంట్రోల్ ఉంటుంది. కోరికల మీద కంట్రోల్ ఉంటుంది. కోరికలు అందరికీ ఉంటాయి, ఎవరికి ఉండవు కోరికలు? అందరికీ ఉంటాయి. కంట్రోల్ ఉండాలి. కనుకే కోరికలు కళ్ళెం లేని గుర్రాలు అన్నారు కదా. ఏమన్నా నాయన? కళ్ళెం లేని గుర్ర. సరేనా? జీను, గుర్రానికి జీను ఉందనుకో, నువ్వు రౌతు. రౌతు అంటే అయ్యవా చెప్పేసావు. రైతు అంటే రైతు, అబ్బా చూసావా? రెండు అద్భుతమైన పదాలు, తెలుగు పదాలు, రైతు, రౌతు. సరేనా? కనుక రౌతు అంటే గుర్రం నడిపేవాడు. కనుక మన దగ్గర జీను ఉందనుకోండి, మనం గుర్రాన్ని ఎక్కడికి తీసుకెళ్ళాలో అక్కడికి వెళ్తాం. జీను లేదంటే నువ్వు సవారీ చేయొచ్చు, ఎక్కడికి తీసుకెళ్ళాలి అక్కడికి, అది ఎక్కడికి ఆగుతుంది, అక్కడికి వెళ్ళాలి. అలాగే కోరికలు కళ్ళెం ఉందనుకోండి, ఆ కోరికల్ని మనం కంట్రోల్ చేస్తూ మనకేది కావాలో చేయించుకోవచ్చు. సరేనా? అదే జీన్ లేదు, కళ్ళెం లేదు, కోరికలు ఎక్కడ తీసుకెళ్లి పడేసి అక్కడ ఏ నూతిలోనో గోతిలోనో తీసుకెళ్లి తుప్పల్లోనో కుప్పల్లోనో పడేస్తుంది. విషయం అంటుందా? కనుక ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆ వ్యక్తిలో ఉన్న ఆ బలహీన గుణాన్ని, ఆ యొక్క మనో దౌర్బల్యాన్ని, మానసిక దౌర్బల్యాన్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చేశారు? లా తగ్జబ్ లా తగ్జబ్ లా తగ్జబ్ అని 3 సార్లు చెప్పి దాన్ని పూర్తిగా విడనాడాలి. ఈ ఒక్క లక్షణం నువ్వు విడనాడితే నువ్వు ఏమైపోతావు? ఆ బంగారు మనిషి అయిపోతావు. నువ్వు బంగారు మనిషి అయిపోతావు. అయితే ఆ ఒక్క లక్షణాన్ని విడనాడాలి. ఎందుకు? కోపం అనేది వేడి. కోపం అనేది ఏంటన్నా? వేడి, తాపం. కోప తాపాలు అంటారు కదా. అంటే కోపం రాగానే బీపీ ఏమవుతుంది? నషాలను ఎక్కేస్తుంది. చెప్పినాడు సార్, ఎక్కువ కోపించుకున్న వాళ్ళు బ్రెయిన్ సెల్స్ డ్యామేజ్ అవుతుంది. ఒకసారి కమల్ చచ్చిపోతే మనం బతుకుతాడు, చచ్చిపోతుంది. విషమంటారా? కానీ ఏమైంది? కోపం వల్ల ఏమైంది? నా బీపీ ఒక్కసారిగా హై అయిపోతుంది. అలాగే మన గుండెకాయ కొట్టుకుంటుంది. కిడ్నీ అనేది దానికి శ్రమ ఎక్కువైపోతుంది.
కానీ ఇవన్నీ జోడు చేసుకుని శరీరం మొత్తం వేడికి చెమటలు వచ్చేసి అర్థం లేదా, ఇంకా నాకు అసలు ఏం చెప్తున్నానో నాకు స్పృహ ఉండదు, ఏం చేస్తున్నానో నాకు స్పృహ ఉండదు. ఆ క్షణికావేశం, దాన్ని ఏమంటారు, ఆవేశం కూడా అంటారు. సరే, ఆ క్షణికావేశంలో హత్యలు చేసేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఏమి లేదు. కబదులో గత 10లో ఇద్దరు మిత్రులు రోజు చట్టాపట్టాలు వేసుకుని సాయంత్రం అయితే కలిసి కూర్చొని మాట్లాడుకుని ఇద్దరు మిత్రులు కాస్త ఉండేది అలవాటు. ఏంది చుక్క ముక్క అలవాటు అనేది ఉండేది. అర్థమైందా? అయితే ఏమైంది సరే, అందులో ఒకటి తిక్క కుదిరే యొక్క పని అనేది అక్కడ జరిగింది. అదేమంటే ఇద్దరు చుక్క వేసేసారు, మాట మంతి పెరిగింది. ఏమీ లేదు అక్కడ, మాట మంతి పెరిగింది, ఏమీ లేదు. కేవలం మాట మంతి పెరగడం వల్ల ఏం చేశారంటే ఇతను కోపం వచ్చి కత్తి తీసుకుని చేసేసారు. భావాలు కోపమే, అది తాగుడు కాదు. ఒకటి తాగుడు కూడా కారణమే. అయితే తాగిన తర్వాత అది ప్రశాంతంగా లేడాడు. ఏం చేశాడు, వాగ్విదానికి దిగాడు. వాదోపదాలు జరిగిన తర్వాత కోపానికి లోనయ్యి ఏం చేశాడు, కళాస్థితం సెంట్రల్ జైల్లో ఉన్నాడు. ఇంకా వాళ్ళు క్షమాభిక్ష పెట్టి ఏదైనా తీసుకుని క్షమిస్తే ఓకే, కొంత కాస్త శిక్ష అనుభవించి బయటపడతారు. లేదు అంటే ఇంకా 20 సంవత్సరాలు అతను జైల్లో ఉన్నాడు. ఆ క్షణిక ఆవేశం ఎంత దూరం చేసేసింది, అతను ఎంత కఠినమైన శిక్షకు గురి చేసింది. కనుక అతను నేరస్తుడు, అతను నేరం చేయాలన్న బుద్ధి అతనికి లేదు. వంశపారక కూడా ఎవడు నేరస్తులు లేరు. ఏమైంది, ఈ క్షణిక ఆవేశం, కోపం, అతి కోపం వల్ల ఇలా జరిగిన సందర్భం అనేది. సరే, ఇప్పుడు రెండో విషయాన్ని మనం చూసుకుంటే, నిన్ననే ఒక వీడియో చూస్తున్నాం. ఇంట్లో కొంత సమస్య ఉంది. చాలా కొడుకు తల్లి కారణంగా నేను సుసైడ్ చేసుకుంటాను, దీనికి యొక్క అసలు కారణం ఎవరో అమ్మ, నేను ఎలాగో చచ్చిపోతాను, మీరు న్యాయవాదులు పోలీసులు మీరు న్యాయం చేయాలి, నువ్వు చచ్చిపోయి న్యాయం ఎవరికి చేయాలి, నువ్వు ప్రాణాలు వదిలేస్తే న్యాయం ఎవరికి జరగాల. అలా కాకుండా దానికి పరిష్కారంగా నువ్వు ఎదుర్కొని నీ కోపాన్ని నువ్వు కంట్రోల్ చేసుకొని నీకు జరిగిన బాధని అనేది నువ్వు కాస్త కంట్రోల్ చేసుకొని నువ్వు జయించి గనక చూపించినట్లయితే అప్పుడు దానికి మనం ఇది చేసుకోవాలి. అన్యదా ఇలాంటి వాటి స్టేట్మెంట్ వల్ల కానీ లేదంటే క్షణికావేశానికి లోనే తీసుకునే నిర్ణయం వల్ల కానీ ఏం జరుగుతుంది, మొత్తం జీవితం అనేది స్పాయిల్ అయిపోతుంది. అలాగే విద్యార్థులు ఈ కాసేపు ముందే చూస్తున్నాం, విద్యార్థి క్లాస్ రూమ్ నుంచి వెళ్ళి సూసైడ్ చేసుకున్నాం. ఎందుకంటే వారికి పరిపక్వత ఉండదు, ప్రెషర్ ఉంటుంది. అంటే కొన్ని చోట్ల ఏముంటుందంటే మీకు పేర్లు మనం తీసుకోకపోయినా కొన్ని చోట్ల వాళ్ళు అధిక ఒత్తిడి చేస్తారు. ర్యాంక్ యొక్క పరుగులు వాళ్ళు ఏం చేస్తారు, అతిగా ఒత్తిడి చేస్తారు. ఆ ఒత్తిడిని వారు తట్టుకోలేరు. కొందరు భరిస్తారు, కొందరికి సాధ్యం కాదు కదా, అందరూ ఒకేలా ఉంటారు కదా. కనుక అతను ఆ భరించలేకనో లేదంటే ఇతర వేరే కారణాల వల్లనో లేదంటే ఎందుకంటే యువర దశలో ఉంటారు కనుక ఇతరగా ప్రేరకాలు కూడా ఉండదు. ఏదో ఒక కారణంగా ఆ క్షణిక ఆవేశానికి లోనై ప్రాణాలు తీసుకోవడం వల్ల నువ్వు నీ జీవితాన్ని కోల్పోయే ముందు. రెండవది, ఇంతగా నేను ప్రేమించి పెద్ద చేసి అల్లారు ముద్దుగా తీసుకొచ్చి అంతంత ఫీజులు కట్టి నేను ఇక్కడ చేర్చినాక అమ్మా నాన్నలుగా కడుపు కోత మిగిల్చేశాను. ఇదంతా దీంట్లో జరిగింది. ఇదంతా ఆవేశంలో తీసుకున్న నిర్ణయాల వల్లనే ఇవన్నీ జరుగుతాయని కనుక విడాకుల విషయంలో కూడా మీరు తీసుకోండి. అధిక శాతం విడాకులు భార్య తరపు నుంచి కానీ భర్త తరపు నుంచి కానీ ఈ కోప సమయంలోనే ఎక్కువగా జరుగుతాయి. కనుక మనిషి ఒకరు కోపంగా ఉండాలంటే ఒకరు శాంతంగా ఉండాలి. అవును కదా? ఎందుకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, కోపం నిప్పైతే కోపం నిప్పైతే శాంతం ఏంటి? నీరు. మరి నిప్పుని ఏది ఆర్పుతుంది? నీరు ఆర్పుతుంది. కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, మీకు కోపం వస్తే ఒక సందర్భం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, నీళ్లు తాగండి. ఏమన్నారండి? నీళ్లు తాగండి. ఎందుకు? మన బాడీకి టెంపరేచర్ అనేది మొత్తం హై అయిపోయి ఉంటుంది. ఎప్పుడైతే మనం నీళ్ళు తాగుతామో కాస్త స్థిమిత పడతాం. అప్పుడు ఆలోచించే శక్తి అంతకుముందు పనిచేయదు, ఇప్పుడు ఆలోచిస్తాం. చాలా
చిన్న తప్పుకి జీవితాంతం బాధపడిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఎందుకు? కోపంలో తీసుకునే నిర్ణయమే, అవునా కదా? కనుక ఇది ప్రవక్త సలహా ఒకటి చెప్పారు, ఏంటి? నీరు తాగండి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారేమన్నారంటే, మీ కోపం వస్తే, ప్రవక్త సలహా వారేమన్నారు, మీ కోపం వస్తే మౌనం వహించండి, అంటే నోరు మూసుకోవాలి. రెండవది కూర్చోండి. మూడవది ఇంకా పోవడం లేదు, పడుకోండి. ఏనా? ఇంకా ఇది కావాలి, వెళ్ళి వుజూ చేసుకొని ప్రార్థన నమాజులో నిలబడండి. ఎందుకు? మనం డైవర్ట్ చేయాలి దాన్ని. ఆ ఎమోషన్ ఒక సమయంలో వచ్చేసింది, దాన్ని మనం డైవర్ట్ చేయకపోతే ఏమవుతుందంటే ఇలా జరుగుతుంది. సరే, ఇప్పుడు ఈ రకంగా మనం అనేది ఒక విషయాన్ని మనం చెప్పుకున్నాం. ఇప్పుడు కోపతాపాలు రావా? మనిషి అన్నాక కూర్చింత కళాపోషణ ఉండాలి అన్నట్టుగా అర్థం కదా. మనిషి అన్నాక కోపతాపాలనేది సహజం. దానికి ఉప్పు కారంతో సంబంధం ఏమీ లేదు. ఉప్పు కారాలు తినని వాళ్ళకు కూడా కోపతాపాలన్నీ వస్తాయి. విషయం అర్థమైందా? కోపం అనేది సహజ లక్షణం, మనిషిలో ఉన్న ఒక గుణాల్లో సహజ గుణం ఏంటి? కోపం కూడా. కానీ కోపం వస్తుంది, దానికి సరైన కారణం ఉంది. మనం కోపగించుకుంటే తప్పు లేదు, కోపగించుకోవాలి కూడా. కనుక స్వయంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చేతనం కొన్ని విషయాల మీద ఆగ్రహిస్తాడు అని ఉంది. ఎందుకంటే తప్పు. అలాగే మన ఇంటి విషయంలో శాతం, మన పిల్లల విషయంలో శాతం ఎలాంటి ఒక తప్పు జరుగుతుందంటే దాన్ని మనం కోపగించుకోవాలి, కోపాన్ని ప్రదర్శించాలి. అయితే కోపాన్ని ఏ స్థాయిలో, ఏ మోతాదులో, ఎప్పుడు, ఎవరి మీద ఎలా ఉపయోగించామనేదే ముఖ్యం. సరేనా? ఏది సార్ ఏం చెప్పేశారు, మీకు అర్థం కాలేదట. ఏం లేదు, వారి మీద కోపం ఉంది. నువ్వు ఒక సూపర్వైజర్ అనుకో, గొడవపడి కంపెనీకి వచ్చావు, ఇంకా అందరి మీద ఎగిరెగిరి అంకలేస్తున్నావు. ఎవడి కోపం ఎవడి కూడా చూపిస్తున్నావు నువ్వు. నీకు ఫ్రస్ట్రేషన్ ఉంది. ఆ ఫ్రస్ట్రేషన్ ఇంటి ఫ్రస్ట్రేషన్, అది దానికి కంపెనీతో లింక్ అనేది లేదు. చాలా సందర్భాలు ఏం చేస్తారు, నాకు కంపెనీలో చిరాకు ఉంటుంది, యజమానో లేదంటే బాసో ఎవరో ఒకరు ఎంత చిరాకు పుట్టించడం, మా కోపంతో ఇంటికి వెళ్తాను. ఇంటికి వెళ్ళేసి ఆ కోపాన్ని మొత్తం భార్య మీదనో, కుదరకపోతే పిల్లల మీదనో తీర్చేస్తాను. కానీ అప్పుడు ఏం జరుగుతుందంటే, ఇలాంటి బలహీన క్షణంలో వెళతాం మనం. అప్పుడే వాళ్ళు ఏదైనా తిరకాసు పని చేసి ఉంటారు, ఎవరు? పిల్లలు. ఇంకా ఈ మొత్తం ఫ్రస్ట్రేషన్ లో ఉన్నప్పుడు భార్య ఉంటుందంటే, మీ పిల్లలు ఇలా చేశారు అనేసరికి గొడ్డును బాధినట్టు బాటకి మూలపడేసి వెళ్ళిపోతారు. జరుగుతాయి, అర్థం లేదా? అంటే తర్వాత ఆలోచించాడు, నేను ఇన్ని దెబ్బలైతే కొట్టానో అంత పెద్ద తప్పు చేశాడా నిజంగా అంటే చేసి ఉంటాడు. అంటే ఆ సమయంలో మనకేమనిపిస్తుంది, మన కంట్రోల్ తప్పి. రెండోది, మనిషి ఏం చేస్తాడంటే తన కోపాన్ని తనకన్నా బలహీనుల మీదే ప్రదర్శించే ప్రయత్నం చేస్తుంది. గుర్తుపెట్టుకోండి. కనుక కొన్ని వీడియోస్ మీరు చూస్తుంటే అదేంటంటే, ఏదో ర్యాష్ గానో డ్రైవింగ్ సంథింగ్ ఏదో జరిగినప్పుడు గిట్టడం చేస్తాడు. ఆడ నుంచి పహల్వాన్ దిగుతాడు, వీడు తీసుకెళ్తాడు పట్టడానికి. పహల్వాన్ లోపల నుంచి దిగుతాడు, దండం పెట్టి వచ్చేస్తాడు. ఏమనేది కోపం. అదే అక్కడ అది పక్క చిక్కురోడో సంథింగ్ ఎవరో ఉంటే ఇంకా మొత్తం అనేది అది అన కదా. మనకి ఇవి అంటే మనం కంట్రోల్ చేసుకున్నాం లేదు. ఇది ఒక. రెండోది ఒక మంచి విషయం చెప్తున్నా మీకు. కోపం మనకు వస్తుంది కదా, కోపం మనకు సహజం. ఒక వ్యక్తి మనల్ని బండబూతులు తిడుతున్నాడు, ఇంకా మామూలు కోపం రావడం పట్టుకుని సావదవాదాలు రాయండి అనే ఫీలింగ్ అనేది మనకు వచ్చేసింది. ఇంకా వెళ్ళి ఎలాగైనా సరే ఏడో ఉండాలి, నేనైనా ఉండాలి, దగ్గరికి వెళ్ళిపోయాడు. అంతలో కూడా వచ్చి కొట్టేసినట్టు ఆయన అడిపించాడు. అడిగి మంచి తిరుగుతున్నాడు, నిన్నే కాదు ఎవరిని కొడితే అలానే తిడుతుంటాడు. ఇప్పుడు ఏమైపోయింది కోపం? నిన్ను కొట్టబోయాను నేను అని చూసారా? అంటే నాకు కోపం ఎలా చల్లారిపోయింది. నేను రియలైజ్ అవ్వాలి, నా బ్రెయిన్ అనేది నేను దాన్ని అనేది వాష్ చేసుకోవాలి. కనుక ఎదుటి వ్యక్తి మూర్ఖుడు అయినప్పుడు నేను ఎందుకు మూర్ఖుడు అవ్వాలి, నేను ఎందుకు మూర్ఖంగా వ్యవహరించాలి? కనుక మన సహచరులు సజ్జన పూర్వీకులకు ఒకరు ఆయన బయలుదేరుతుంటే బండబూతులు తిడుతున్నాడు. ఏం చేస్తున్నాడు? బండబూతులు తిడుతున్నాడు. ఇంకా ఆయన ఉన్నాడు ప్రశాంతంగా.
అయిపోయాను, నేను వెళ్ళొచ్చా. ఎలా ఉంటుంది వాడికి? అగ్గి మీద గుగ్గిలం వైపు వింటాడు. అర్థం కాదు. అరే ఇన్ని బండబోతుంటే ఇన్ని రకాలు నేను తిడుతుంటే ఈయన ప్రశాంతంగా అంతా వినేసి మళ్ళీ అనుమతి కోరుతున్నాడు, వెళ్ళనా ఇంకేమైనా తిట్టుకుంటావా అని. అర్థం లేదా? కనుక ఆయన ఆ సమయంలో అయ్యా నీ పాత్రలో ఏదుందో అది నువ్వు నాకు ఇచ్చావు, అది నీ యొక్క లక్షణం. నా పాత్ర అది కాదు కదా, నా పాత్ర నా క్యారెక్టర్ అలాంటిది కాదు. కనుక నా క్యారెక్టర్ అనేది మన్నించే క్యారెక్టర్, నా క్యారెక్టర్ ఎదుటి వ్యక్తిని అర్థం చేసుకునే కాదు. నువ్వేం ఫ్రస్ట్రేషన్లో నీకేం సమస్య ఉందో, నువ్వు నా గురించి ఏం విన్నావు నాకేమీ తెలియదు, కానీ నీ పట్ల నాకు ఎటువంటి ఒక అసహనము కానీ ఇలాంటి విద్వేషాభావం కానీ లేదు, అలా నేను కరుణించగలను. చూస్తున్నారా? ఇప్పుడు చక్కటి ఒక సంఘటన మీకు చెప్తాను దీంతో పాటు. హసన్ రదియల్లాహు అన్హు గారు ఆయన దగ్గర ఒక పనికత్తి పనిచేసి ఒకసారి ఏమైందంటే వేడి వేడి కూర పట్టుకొచ్చేది, పాత్రలో గిన్నెలో వేడి వేడి కూర పట్టుకొచ్చేస్తుంది. అది జారి పడిపోయింది, కాలే కూర ఆయన మీద పడిపోయింది. ఇప్పుడు పనిచేసే వారికి కూడా ఖురాన్ అనేది అంతస్తమై ఉండేది, అంతగా వాళ్ళు ధర్మపరాయణులా ఉండేవారు. ఇంకా మనిషికి కాలిన తర్వాత మామూలుగా ఉంటుంది ఆయన కోపము, ఆటోమేటిక్ కళ్ళు అనేది ఎర్రబడిపోతాయి కదా, వాడికి అర్థమైపోతుంది. ఎప్పుడైతే ఆయన ఆ కోపాన్ని ప్రదర్శించబోయారో ఆమె ఈ ఆయత్ చదివి, నేను మొదటి చదివిన ఆయత్ చదివి ఏమన్నారు, వల్ కాజిమీనల్ గైజ్. అల్లాహ్ తన ప్రియమైన దాసుల గురించి ఖురాన్లో పేర్కొంటున్నాడని చెప్తుంది ఆమె పరోక్షంగా. ఏమంటున్నాడు? నా దాసులు ఎవరు? వల్ కాజిమీనల్ గైజ్, వారు కోపాన్ని అధిగమిస్తారు. ఏమంటుంది ఆమె? కోపాన్ని అధిగమిస్తారు, కోపాన్ని దిగమింగేస్తారు అనేసరికి ఆయన అప్పటికప్పుడే అంత కోపంలో ఉన్నారు. అయితే ఖురాన్ ఆయత ఎప్పుడైతే చెవుల్లో పడిందో ఆయన కదంతో గైజి, నేను నా కోపాన్ని అదిమేశారు. వాళ్ళ ఆఫీనా అనిన్నాస్ అని ప్రజల్ని, అంటే అదిమైతే మన్నించలేరు కదా, అదపడం వేరు, అదుపులో పెట్టుకోవడం వేరు, కంట్రోల్లో ఉండడం, మన్నించడం వేరు, అది వేరు. అది మనసుకు సంబంధించి, ఇది మెదడు, అది మనసు. వాళ్ళ ఆఫీనా అనిన్నా ప్రజల్ని మన్నించేవారు. మన్నించడం అంటే మళ్ళీ కోపగించుకోకూడదు, మళ్ళీ దాన్ని గుర్తు చేసుకోకూడదు, అది మన్నింపు అంటే. సరేనా? ఆయన కదా ఫౌతానికి నేను నిన్ను మన్నించేశాను. మరి వల్లాహు యుహిబ్బుల్ ముహ్సినీన్, అల్లాహ్ ఉపకారం చేసేవాడిని ఇష్టపడతాడంటే ఆమె బానిస. ఈ క్షణమే నిన్ను విడుదల చేసిన నాయా పైసా అవసరం లేకపోలేదు. చిన్న తప్పు ఆమె చేసింది, ప్రవర్తన మన సజ్జంగా ప్రవర్తన ఎంత ఉత్తమంగా ఉంది చూడండి. ఒకటి కోపగించుకోలేదు, రెండోది మన్నించేశారు, మూడవది కొన్ని వేల దినాలు తీసుకుంటే గాని విడుదల చెయ్యరు. అలాంటి ఒక మహిళను కేవలం ఆ సంఘటన కారణంగా, ఆయత వినిపించిన కారణంగా నేను నిన్ను విడుదల చేస్తున్నానని ఆమె స్వేచ్ఛాపరులు చేసేసారు. ఎవరు? అసలు చూస్తున్నారని ఇంత ఉత్తమైన ప్రవర్తన ఎవరిది? మన పూర్వీకులది. నేను ఎందుకు ఈ సంఘటన పేర్కొన్నాను? మన ఇంట్లో ఇలానే జరుగుతాయి. ఎవడు చిన్న పిల్లలు గిన్నెలు పగలబడతాడు, మీకు ఇష్టమైన కాఫీ కప్పు ఉంటుంది పగలబట్టేస్తాడు. అంతేనా? ఎందుకు తెలుసా మీకు? కొన్ని శబ్దాలు పిల్లలకి ఇష్టం. సరేనా? ఆడు తీసుకెళ్ళి అప్పుడే మొదటి అనుభవానికి, మీకు పాతదని ఆడికి కాదు, ఆడు వేసేసరికి అది విచిత్రమైన శబ్దం. అదేంటి ఇంత అద్భుతమైన శబ్దం వచ్చింది, ఏంది, ఏం పగిలింది, దాని విలువ ఎంత కొన్నాడు అతనికి. ఇంకొక ప్లేట్ తీసుకుని మళ్ళీ పగలబడతాడు. కనుక ఒక పెద్ద ఆయన మా ఇంటికి వచ్చాడు ముందు, పెళ్ళైన కొత్త. ఆయన దీవించేవాడు, మీ ఇంట్లో సామాన్లు పగలగొట్టేవారు రా, అలా పంపించుగాక, ఇలా అని దీవించేవాడు అన్నమాట. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే సంతానం ప్రసాదించగా. ఇలా పిల్లలతో అల్లరి అనేది
ఖచ్చితంగా ఉంటుంది. పైన ఉంటాయి, ఎక్కుతుంటారు, కింద దిగుతుంటారు, ఇదేం చేసి అది చేస్తుంటారు. కొన్ని సందర్భాలను గుర్తుపెట్టుకోండి. మనల్ని సంతోష పెట్టాలని, మనల్ని మెప్పు పొందాలని పిల్లాడు ఏం చేస్తాడంటే ఏ ఛాయో కాఫో లేదా జ్యూసో ఏదో ఒకటి తీసుకురావాలని తాపత్రయంతో తీసుకొచ్చే క్రమంలో ఏమవుతాడు, కింద పడేస్తాం. మేము అది ఆలోచించాం, బేబీ అని ఒకటి చేస్తాం. ఎందుకు ఎవరు చెప్పాను తీసుకురమ్మని, నేను చెప్పాను గ్లాస్ పగిలిపోయింది, ఇది పగిలిపోయింది, అది పగిలిపోయింది అంటా. కానీ అతని మనసు ఎంత దెబ్బ తగిలింది, అతని మనసు కూడా పగిలిపోయింది. నేను కొట్టేసరికి నీ గ్లాసే పగిలింది, నువ్వు కొట్టడం అతని మనసే పగిలిపోయింది. కనుక ఇక్కడేం చేయాలి, ఆ ఎమోషన్ని మనం కంట్రోల్ చేసుకోవాలి. చూడాలి అతను చేస్తుంది నిజంగా తప్పు, నేరమా, పాపమా, లేదంటే తప్ప పొరపాటు. ఎన్ని 4 ఉన్నాయి చూడండి, ఎన్ని ఉన్నాయి? 1 పొరపాటు, 2వది తప్పు, 3వది నేరం, 4వది పాపం. నేరం చట్టం దృష్టిలో, పాపం ధర్మం దృష్టిలో. సరేనా? నేరం చట్టం దృష్టిలో, పాపం ఏంటి ధర్మం దృష్టిలో. కొన్ని సందర్భాల్లో నేరం పాపం అవ్వచ్చు, సరేనా? కొన్ని సందర్భాల్లో పాపం నేరం అవ్వచ్చు, జరగచ్చు. ఇవి 2. అయితే నేరానికి పాపానికి తేడా అనేది ఉంటుంది. వీటి మధ్య అనేది తేడా కనబరచకుండా ప్రతి చిన్న తప్పుకి ఒకేలా స్పందిస్తే, ఒకేలా మనం ట్రీట్ చేస్తే పిల్లలకు కూడా అలవాటు అయిపోతుంది. ఇంకా సావగొడతాడు వీడు, సరేనా? ఇంకా చిన్న తప్పు చేసిన పెద్ద తప్పు చేసిన ఇంకా అయిపోయాం మేము అనేది వాళ్ళు తీర్మానానికి వచ్చేస్తారు. అలా కాకుండా మనం దీని మధ్య తేడా గమనించగలిగితే, అరే తప్పు చేస్తే నేను ఇలా వ్యవహరిస్తాను, పొరపాటు చేస్తే ఇలా వ్యవహరిస్తాను, నేరం చేస్తే ఇలా ప్రవర్తిస్తాను, కోపం ఉండాలి, పాపం చేస్తే ఇలా వ్యవహరిస్తాను, ఇంకా తేడా గమనిస్తే అప్పటికి అతనికి కూడా ఒక సెన్స్ వస్తుంది. ఇది పొరపాటు, ఇది తప్పు, ఇది నేరము, ఇది పాపం అనేది అతనికి దేనివల్ల తెలుస్తున్నది. ఇది మన ఎమోషన్ ని కంట్రోల్ చేసుకోవడం వల్లనే అవుతున్నది. విషయం అర్థమేనా? కనుక ఇది మనం గమనించాల్సిన విషయం. ఇక్కడ ఒక చక్కటి మాట అంటారు మీకు, అదేంటంటే పూర్వం ఒక సజ్జనుడు దారి గుమ్మడి వెళ్తూ చీమ కొట్టింది. ఏంది మనం కూడా కొడుతుంటాయి, దోమలు చూసి తెలిసింది. ఇంకా కోపం వచ్చింది. ఏం చేశా అంటే ఆ చీమల దండు ఉంటుంది కదా, మొత్తాన్ని నిప్పంటించేసి ఈ చీమ కొట్టిందరా నేను చంపేసి ఉంటా ఆల్రెడీ, చంపేసి అయిపోయా. ఏ ఒక పాపము తెలియని, అసలు దాంట్లో ఒక భాగమే లేని, అసలు నువ్వు ఎవడో కూడా తెలియని ఆ వేలాది చీమని నువ్వు ఎలా చంపావని అల్లాహ్ నిలదీశాడు. అల్లాహ్ నిలదీశాడు. పైగా ఏం చెప్పాడు తెలుసా? ఆయన కాల్చాడు కనుక కాల్చే అధికారం పుట్టించిన అల్లాహ్కు తప్ప ఇంకెవడికి లేదన్నాడు. కనుక నిప్పు పెట్టి చీమల్ని కాల్చకూడదు. మనం కూడా ఏం చేస్తామంటే కిరోసిన్ పోసి అప్పుడప్పుడు ఏం చేయాలి, అంటించేస్తుంటాం. ఇది తప్పు. దాని నివారణ ఉపాయాలు వేరే ఉన్నాయి కదా, వాటిని అవలంబించాలి. కానీ నిప్పు పెట్టి కాల్చడం అనేది తప్పు. చివరికి అనివార్య పరిస్థితుల్లో అది చట్టము ఎవరో ఒకరు నిర్ణయిస్తారు. అది మనకు వైరస్ గిరస్ సంబంధించిన విషయాలు వాళ్ళు చేస్తారు. ఇంకా చాలా ఊళ్ళలో మీరు చూసుకున్నారంటే పాము ఉంటుంది, ముఖ్యంగా నాగుపాము. దాన్ని చంపారంటే దాన్ని తీసుకెళ్లి కాల్చేస్తారు. ఏంద్రానైనా అంటే అది పగబడుతుందండి. ఊరినైనా ఎవడో చెప్పాను మీకు పగబడుతుందని, సరే కాల్చకపోతే పగబడుతుందండి. ఇంత మూఢనమ్మకం అండి. కనుకలేదు, తప్పది. ఒకటి వీలైనంత అటువంటి ప్రాణుల్ని కూడా మనం ఏం చేయాలి, ఏదైనా అది కూడా మనల్ని కాటేసిందంటే ఏదో ఊరికే వచ్చి కాటేది, అది దానికి ప్రాణ భయం కలిగినప్పుడే అదేం చేసిందంటే దాడి ఎదురుదారి చేస్తుంది తప్ప ఊరికి నేను ప్రశాంతంగా పడుతుంటే నన్ను వచ్చేసి కాటేసిపోదు. ఇది సహజంగా జరగదు. దానికి ఏదో భయం కలుగుతుంది, అప్పుడు ఏం చేస్తుంది, అది మనల్ని కాటేస్తుంది. కనుక వీలైనంత అలాంటి వన్యప్రాణుల్ని కూడా మనం వీలైనంత దూరంగా పెట్టే ప్రయత్నం కానీ, అవి రాకుండా కార్యాలు అనేది చేపట్టడం, ఇలాంటివి మనం చేసుకోవచ్చు. వీటితో పాటు చెప్పవచ్చే ఒక విషయం ఏంటంటే ముఖ్యంగా ఇది ఎందుకు అవసరం కనుక చెప్తున్నా, దోమల్ని తరిమే నిమిత్తం మన దగ్గర ఏం చేశారంటే దాన్ని ఈ ఏమంటారు మచ్చర్బత్తి అంటారు. దోమల్ని తరిమే బత్తి అనేది అగరబత్తి లాంటిది. దీన్ని వెలిగిస్తారు చాలా మంది. వెలిగిస్తారు అనే విషయానికి ఒక ఎందుకు నేను చెప్తున్నా అంటే, ఒకప్పుడు అగరబత్తులు వేరు, ఇప్పుడు వస్తున్న అగరబత్తులు వేరు. చాలా ఘాటు వాసనతోటి
మీ యొక్క మొత్తం లివర్ పాడైపోతుంది. ఎందుకు? ఆ పొగ వల్ల. అంత విషపూరితం. ప్రభుత్వ పరంగా దానికి అనుమతి లేదు ఎక్కడ. అయితే అమ్ముడు పోతున్నాయి, ప్రజలు అవే కాలుస్తున్నారు. చివరికి చిన్న పిల్లలు, పసిపిల్లల విషయంలో కూడా ప్రమాదాలకు దారితీస్తున్నాయి. అయితే అమ్మానాలకు అర్థం కావడం, మాకేం కాలేదే, నీకేం కాలేదు, చిన్నపిల్లాడికి గ్యారెంటీ ఉందిరా నాయన. ఆడు చిన్నోడు ఇప్పుడే శ్వాస పెంచుకుంటున్నాడు, ఇప్పుడే ఇంకా కళ్ళు కూడా పూర్తిగా తెరిచి లోకాన్ని చూడలేదు. అలాంటి పిల్లాడికి నువ్వు ఇదే పొగ వేస్తే ఏమవుతుంది ఆ పసి ప్రాణము? సరే, అలాగే వయసు మీరిన వృద్ధులు ఉంటారు, వాళ్ళ దగ్గర కూడా పొగతో నింపేసి ఉంటారు. ఏమవ్వాలి వాళ్ళు? ఆల్రెడీ ఊపిరితిత్తులు అనేవి పూర్తి పోయి ఉంటాయి, చెడిపోయి ఉంటాయి. ఇంకా ఈ పొగ గిగా వెళితే సామాన్యమైన పొగే మనకు హానికరం. అలాంటిది ఇలా విషపూరితమైన పొగ. ఇదేంటి దానికి కొన్ని మార్గాలు వేరే ఉన్నాయి. ఆ మార్గాల్ని అనేది మనం అవలంబించాలి. అయితే విషపూరితమైన ఏవైతే ఇవి ఉన్నాయో వాటి నుండి అనేది మనం ఏం చేయాలి? అయినా ఎందుకు వేస్తున్నాయి పొగ? దోమల మీద కోపము, దోమల మీద కోపం. ఎవరికి అన్యాయం? అది పోతాయో లేదని తర్వాత వచ్చాం, మేము పోతాం విషయం అన్నదా. కనుక సరైన జాగ్రత్తలు అనేవి చేపట్టడం అనేది ఉత్తమం. సరేని కనుక అల్హమ్దులిల్లాహ్ తన కోపమే తనకు శత్రువు, తన శాంతమే తనకు రక్ష. కనుక సోదరులారా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మనకు తెలియజేసిన విషయం కూడా ఏమిటంటే మన కోపాన్ని మనం అదుపులో పెట్టుకోవాలని చెప్పారు. అదేవిధంగా దానికి కొన్ని ఉపమానాలు కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అనేది మనకు తెలియజేయడం అనేది జరిగింది. ఏం చేయాలి? కోపం వస్తే మౌనం వహించాలి, కూర్చోవాలి, పడుకోవాలి, లేదు అంటే వెళ్ళి వుజూ చేసుకుని ప్రార్థనలో మనం లీనమవ్వాలి, నీళ్లు తాగాలి. ఇలాంటి వాటికి కనుక మనం అవలంబించినట్లయితే ఆ వచ్చిన కోపాన్ని, ఆ ఎమోషన్ని ఆ క్షణానికి కాస్త వాయిదా వేసుకుంటాం. ఏమీ లేదు, అదే నిర్ణయం తర్వాత తీసుకో. ఎప్పుడు నువ్వు చల్లబడ్డాక. కాబట్టి సందర్భంలో చెప్తున్నా మీకు, నేను ఇంతగా చెప్తున్నా కదా, కోపం అనేది ఏం చేస్తుందంటే ఒకనొక బలహీన క్షణంలో నేను బతుకురా ఇది నుంచి చచ్చిపోతే పోలే అనిపించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎందుకు మరి? అది ఇప్పుడు మూర్ఖంగా అనిపిస్తుంది. ఎందుకు? అది బలహీన క్షణం. ఆ కోప ఆవేశంలోనే మనిషి అలాంటి నిర్ణయం చేసుకున్నాడు. కనుక అదే నిర్ణయాన్ని కాస్త వాయిదా వేసుకున్నట్లయితే మళ్ళీ ఆ నిర్ణయం మనిషి తీసుకోవడం ఖచ్చితంగా అతను రియలైజ్ అయిపోతాడు. ఎందుకంటే దానివల్ల సమస్య పరిష్కారం అవుతుందా? కానీ ఆ తర్వాత పిల్లల పరిస్థితి కానీ, ఆ తర్వాత ఇంటి వారి పరిస్థితి ఏం కానీ, నా మీద నమ్ముకొని బతుకుతున్న వాళ్ళ పరిస్థితి కానీ, ఇవన్నీ మనిషి ఏమవుతాడు? రియలైజ్ అవుతాడు. నువ్వు ఏదేమైనప్పటికీ సోదరులారా, ముక్తసరిగా మనం చెప్పుకోవాలంటే అల్హమ్దులిల్లాహ్ అది మన కోపాన్ని మన అదుపులో పెట్టుకోవాలి. అలాగే శాంతాన్నే ఎక్కువగా మనం ప్రదర్శించాలి. దేన్ని? శాంతాన్ని మనం ఎక్కువగా ప్రదర్శించాలి. దానివల్లనే మనకు ఎక్కువ మేలు కూడా ఉంది, మంచి ఫలితాలు కూడా దక్కుతాయి. కనుక ఒక చక్కటి మాట అనేది మీ ముందర పెట్టి మనం మాటను పూర్తి చేసుకుందాం. చూడండి, మౌనం మనస్సును శుద్ధి చేస్తుంది. మౌనం మనస్సుని శుద్ధి చేస్తుంది. స్నానం దేహాన్ని శుద్ధి చేస్తుంది. స్నానం దేహాన్ని శుద్ధి చేస్తుంది. ధ్యానం బుద్ధిని శుద్ధి చేస్తుంది. సుబ్హానల్లాహ్, అల్హమ్దులిల్లాహ్, అల్లాహు అక్బర్, లా ఇలాహ ఇల్లల్లాహ్. ఓకేనా? కనుక ధ్యానం బుద్ధిని శుద్ధి చేస్తుంది. ప్రార్థన ఆత్మను శుద్ధి చేస్తుంది. ప్రార్థన ఆత్మను శుద్ధి చేస్తుంది. దానం సంపాదనను శుద్ధి చేస్తుంది. దానం సంపదను శుద్ధి చేస్తుంది. ఉపవాసం ఆరోగ్యాన్ని శుద్ధి చేస్తుంది. ఉపవాసం ఆరోగ్యాన్ని శుద్ధి చేస్తుంది. క్షమ సంబంధాలను శుద్ధి చేస్తుంది. క్షమ సంబంధాలను శుద్ధి చేస్తుంది. ఇప్పుడు ఒకటి వస్తుంది, మామూలుగా ఉండదు, డబ్బు. ఇప్పుడు ధనం. ఇదేంటి? ధనం తొడగొడుతుంది, పడగొడుతుంది, చెడగొడుతుంది, విడగొడుతుంది. విషయమేనా? కనుక ఏదైనా సరే ఎందులో ఉండాలి? కంట్రోల్లో ఉండాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా విన్న విషయాలు మంచిని గ్రహించి వాటికి అనుగుణంగా నడుచుకునే సద్బుద్ధి సద్భాగ్యాన్ని మనందరికీ ప్రసాదించుగాక. ఆమీన్. జజాకుముల్లాహ్ ఖైరన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి